హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ రష్యా ఉక్రెయిన్ వార్ తెలుసు. ఓకే, అమెరికా జపాన్ వార్ తెలుసు, అలాగే అమెరికా నార్త్ కొరియా వార్ తెలుసు. అంతెందుకు ఫ్రెండ్స్, ఇండియా పాకిస్తాన్ వార్ కూడా తెలుసు, అండ్ సౌత్ కొరియా నార్త్ కొరియా వార్ కూడా తెలుసు. కానీ మీకు ఒక థాయిలాండ్ కాంబోడియా వీళ్ళిద్దరూ బద్ద శత్రువులు అనే విషయం మీకు తెలుసా? యాక్చువల్లీ అక్కడ జరుగుతుంది అదే. అక్కడ జూలై 23 ఒక భీకర యుద్ధం జరిగింది. భీకర యుద్ధం అంటే ఒకరినొకరు బాంబులు వేసుకున్నారు, ఫైటర్ జెట్స్ తోని మొత్తం ఆర్మీ బేస్ మొత్తం అటాక్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, బేసిక్ గా థాయిలాండ్ కాంబోడియా ఈ రెండు దేశాలు ఫ్రెండ్స్. ఈ రెండు దేశాల బోర్డర్ లోని టెంపుల్స్ అవి ఉంటాయి, చాలా టెంపుల్స్ ఉంటాయి. ఎన్ని బోల్డ్ టెంపుల్స్ అంటే అందులో ముఖ్యంగా శివుడు టెంపుల్ అయితే ఒకటి ఉంటది. వీళ్ళిద్దరు దేశాల మధ్య పెద్ద గొడవ ఇది చాలా చిన్న గొడవ. నాకు తెలిసినంత వరకు ఈ టెంపుల్స్ విషయంలో చిన్న గొడవే. కాకపోతే వాళ్ళ ఇదేంటంటే ఈ టెంపుల్స్ అని కాంబోడియా దేశంలో ఉండాలి అని కాంబోడియా అంటది, ఈ టెంపుల్స్ అన్ని థాయిలాండ్ దేశంలో ఉండాలని చెప్పి థాయిలాండ్ అంటది అనమాట. ఏది ఏమైనా సరే మొన్న జూలై 23 థాయిలాండ్ సోల్జర్ అనుకోకుండా కాంబోడియా బార్డర్ లోకి వెళ్ళిన తర్వాత ఒక ల్యాండ్ మైన్ మీద కాలు పెడితే అది మొత్తం పేలిపోతే కాలు అనేది కాలు ఇదైపోయింది అనమాట, లెగ్ డ్యామేజ్ అయిపోయింది. సో దీని మీద థాయిలాండ్ కాంబోడియాకి వార్నింగ్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, మీరు కావాలంటే మా సైనికుల్ని మీరు టార్గెట్ చేస్తారని చెప్పి థాయిలాండ్ అంటే, కాంబోడియా అంటది మేము చేస్తాం, అతనే మా దేశానికి వచ్చాడని చెప్పి, మా బార్డర్లోకి వచ్చాడని చెప్పి థాయిలాండ్ కి చెప్పింది కాంబోడియా. సో ఈ రెండిట్లకి ఏంటంటే అలాగ మాట పెరిగి యుద్ధం దాకా దారితీస్తుంది అనమాట. సో ఇది యుద్ధం ఎంత దాకా వెళ్ళిందంటే సుమారు చాలా మంది ప్రజలు చనిపోయారు, సివిలియన్స్ అండ్ ఆర్మీ ఇద్దరు కలిసి కూడా చాలా మంది చనిపోయారు. సో కాకపోతే ఎక్కువగా ఏంటంటే కాంబోడియా దేశం వాళ్ళే చనిపోయారు. ఎందుకంటే థాయిలాండ్ తో పోలిస్తే కాంబోడియా ఇది వీకెస్ట్ కంట్రీ అనమాట. థాయిలాండ్ కి పాపులేషన్ 8 crores ఉంటే కాంబోడియాకి ఓన్లీ 2 కోట్ల మంది ఉంటారనమాట. సో మీరు ఊహించుకోవచ్చు. థాయిలాండ్ ఇంకో విషయం ఏంటంటే, థాయిలాండ్ కి అమెరికా సపోర్టు, కాంబోడియా వచ్చి చైనా సపోర్టు, చైనాతో పాటు పాకిస్తాన్ సపోర్టు. ఇంకా ఆ రెండు దేశాలు సపోర్ట్ చేశాయంటే ఎంత దరిద్రమైన దేశం మీ అందరికీ తెలుసు. దరిద్రమైన దేశం అంటే అంత రాంగ్ స్టెప్ అనమాట. మనం చూడండి, మన ఇండియా పాకిస్తాన్ ఎలా అయితే అవుతుందో, మన పాకిస్తాన్ ఆ జమ్మూ కాశ్మీర్ నాది అని ఎలా అయితే అనుకుంటారో వాళ్ళు కూడా అలాగే ఇచ్చేస్తారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇదైతే నా లైఫ్ లో ఫస్ట్ టైం. అంటే థాయిలాండ్ కూడా శత్రువులు ఉంటారు. థాయిలాండ్ అంటే మీ అందరికీ తెలుసు, చాలా మంచి దేశం అది, అండ్ చాలా సేఫెస్ట్ కంట్రీ అండ్ పీస్ఫుల్ కంట్రీ అండ్ జాయ్ఫుల్ కంట్రీ థాయిలాండ్ అనేది. అట్లాంటిది థాయిలాండ్ దగ్గర కూడా ఒక శత్రువు అంటే నాకు నమ్మశక్యం కాలేదు ఫస్ట్. కానీ తీరా పేపర్ లో చూసిన తర్వాత అంతా ఓకే నిజమే, వేలకు కూడా ఉన్నాయని చెప్పి. సో అక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అదంతా మన హిందూ దేవాలయాలు ఉంటాయి మన థాయిలాండ్ కి కాంబోడియాకి మధ్యలో. సో ఆ నిమిత్తం ఏంటంటే గొడవలు అవుతున్నాయి అక్కడ. సో ఈ గొడవలు ఎంత తొందరగా సర్దుమని అయితే అంత మంచిది.